ఎట్లా అసెంబ్లీకి పోటీ చేస్తున్న అక్షర్ మహమ్మద్ ఫారూక్ గారిని వేదిక మీదకి నమస్కారంగా ప్రార్థిస్తున్నాం. అలాగే మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్, మనకు పెద్దవారు ఆయన సి రామచంద్రయ్య గారిని కడప నుంచి వచ్చారు. మనకు పెద్దవారు సి రామచంద్రయ్య గారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిద్దరికి కూడా ఒకే ద్వారా గురుగారు మాట్లాడారు. వేదికను అలంకరించిన పెద్దలకు చెప్పాలనుకుంటున్నది నేను 2 నిమిషాలు ప్రసంగం చాలా అదే తెలుగుదేశం క్యాండిడేట్ గారు ఫరూక్ గారు ఇంతకుముందు మినిస్టర్గా చేశారు. నేను మీ బలిత సహోదరుడిగానే కాకుండా నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విధంగా కాకుండా మనం డెవలప్ కావాలంటే మనం తెలుగుదేశానికి ఓటు వేయాలి. అదే మన సామాన్య వర్గానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి గమనించవలసింది అంటే నేను విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా రామచంద్ర అలాంటి రామచంద్ర గారు చాలా ఎక్కువ వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆయన అంత సలహాలుగా ఈ రామచంద్ర గారు వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని గారి సంవత్సరం గారు రామచంద్ర గారు తలుచుకుంటే ఎప్పుడైనా ఈరోజు ఏం చేయాలో రాష్ట్రంలో ఏ కాపాడు ఏం చేయాలో లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి లేకపోతే ఏం చేయాలా ప్రతి విషయం కూడా రామచంద్ర గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏమైందంటే వారు ఆ రోజు ఉన్నారు ఇలా మంత్రి కూడా ఎవరు తెలిస్తే మాకు అవకాశం చెప్పారు. నా నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పాడు మీకు ఉత్తర శాఖ కేటాయించామని చెప్పి నాకే ఉత్తర శాఖ ఇచ్చిన ఎందుకంటే దాంట్లో లేదు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ స్టేట్లో అట్లా జరుగుతుంది. వాటర్ బస్సు ఇవన్నీ చంద్రబాబు సంగీతం అని ఇక్కడ ఏం మాట్లాడాలని బట్ ఇప్పుడు ఏమైనా సమస్యలు ఎంటర్ చేశారు. చంద్రబాబు కూడా మన కాపు ప్రతి సంవత్సరానికి
అవును సామాజికంగా శారీరకంగా మన ప్రజల ఎక్కడానికి కొంత సహాయ సహకారంగా నేను రామచంద్ర గారు ఇప్పుడు నా వల్ల లాభం ఉన్నాయి పిల్లలు చదువుతాం పరిస్థితులు ఉంటాయి రాజకీయ పరంగా రాజకీయ అవకాశం వచ్చింది మీకు కూడా ఆ అవకాశం వచ్చింది అవకాశం ఉంటుంది మీరు 70 సంవత్సరాలకి అసలు కాపుగా దృష్టి చూపుతా ఉంటాడా మీ కాపుతో మాట్లాడుతూ ఉంటాడు ఈ వయసు వాళ్ళు ఉంది కాబట్టి అధికార బాధతో ఆ రోజు సన్నిధి ఉన్నారు కడపకుండా చెప్తా ఉంటారు అదే మా మైనార్టీ రాజశేఖర్ గారు వచ్చి 4% నిర్మించి మీరు మైనార్టీ మైనార్టీ బాగుంటుంది 4% చేస్తామని అందరికీ నమస్కారం. నేను నానే ఈ ఆర్గనైజర్స్తో ఒకటి సూచన చేస్తున్నాను. ఇక్కడ మాత్రం అభిమానం వచ్చినప్పుడు వాళ్ళ భోజనం లేకపోతే సూచన నందాల వచ్చిన ఆమె చూసుకుంటుంది నాకు ఉదయం చూస్తున్నా ఇందులో నేను ఎవరికి ఓకేగా తీసుకుంటున్నాను నేను దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లందరూ ఎవరికి ఓకేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నాను. ఒక్కరికే విద్యమని ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ప్రాపర్మైనటువంటి మహానుభావుడు అతనికి కాళ్ళు కడిగి ఆయన నీటిని కూర్చొని ఆయన కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. ఎవరైనా ముఖ్యమంత్రి కావాల్సుకుంటే అది ఫేవర్ కాదు, ఆయన మన ఫేవర్. నేను చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ క్లాస్ అడిగి చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను, ఎందుకు చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఈ సిస్టంలో పెద్దగా కాపాడేవాడిని, నేను 10 లక్షల రూపాయలు కాపాడినాను, ఇంకా నాకు కాపాడు ఈ సిస్టమే ఉండాలనుకుంటాను. మరి నేను కాపాడేటప్పుడు దానికి ఇంత పెద్ద మార్పు వ్యతిరేకంగా ఉండేటప్పుడు అంటే నాకు ఎక్కడ నమ్మకం అంటే దాదాపు 15-16 సంవత్సరాలు రాజకీయంగా కలిసి చాలా ముఖ్యమైన నిర్ణయాల్లో నా భాగస్వామ్యం ఉంది. నాకు ఉండే పరిస్థితుల్లో తప్ప వేరే వాళ్ళు కనిపించలేదు. కాబట్టి అతనికే మనం కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం ఓటేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు చాలా ప్రాంతాలు పాలక వర్గాలు ఏ కులమైనా ఉంది, ఇది ముఖ్యంగా నేను ప్రసాద్ చెప్తున్నాను, ఏ కులమైనా ఉంది, నా తమ్ముడు అని వాడు మంచి పాలకులుగా వాడిని లక్షణాలు దయమైన పౌరులు. ఎన్నో ధర్నాలు, ఎన్నో సమస్యల పైన పోరాటాలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, లేదంటే రైతుల సమస్యలు అయితేనేమి, మన నంద్యాల పార్లమెంట్ లో మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా నేను ముందుండి నా గలం పెట్టాను. ఏమంటే ప్రెస్, టీవీ ఛానల్స్
ఒక సబ్జెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు చేస్తూ దాన్ని ఏ విధంగా సాధించాలనే తపన జీవి ఉండే నాయకులను కూడా మన గట్టిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. సో వీళ్ళని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉందని చెప్పి మనందరికీ మన సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ సమాజంలో మన వ్యక్తులు ఉండబడ్డారు. తర్వాత సామాజిక వర్గం సమాజంలో రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రజాభివృద్ధి వరకు మనం చేయవలసిన విషయాలు చేస్తూ ఆ తర్వాత మన సమాజ అభివృద్ధి వరకు కూడా మనం ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి గమనించవలసిన విషయం మనందరికీ చెప్పి ఒకసారి చెప్తూ ఈ అవకాశంలో నేను కోరిన డిమాండ్స్ మా ఇద్దరు నాయకులు సమాజం చెప్పాలని వారి ప్రయత్నాలు చేయబోయే ప్రయత్నాలు కూడా చెప్పాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఇంకొక నెల్లూరు ప్రారంభపేట తిరుపతిలో కూటమి అభ్యర్థులను నిలబెట్టారు. ఈ విధంగా విశేషంగా తెలుగుదేశం పార్టీ ఒకవైపు ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నంద్యాల ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. పాండవ గారు మున్సిపల్ చైర్మన్ గారు, రామకృష్ణ డైరెక్టర్ గారు, నేను కూడా నాటక అకాడమీ డైరెక్టర్ కావాలను. అదేవిధంగా గౌరవమైన ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి కళారత్న ఆఫీస్ పురస్కారాలు, ఉగాది పురస్కారాలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈరోజు ఏది కూడా రాజ్యం తెచ్చుకోలేదు. వైసీపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక రిజర్వేషన్ సంబంధించిన విషయాలు, మిగిలిన విషయాలన్నీ రామచంద్రరావు గారు, మాధవ్ గారు చెప్పడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు కానీ ప్రజలకు చేస్తున్నటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చాలనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్ ఇస్తే ఈబీసీ మీద దాంట్లో 5% మనకి ఇవ్వడం జరిగింది. అంటే రిజర్వేషన్ విషయంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న ఈబీసీ 5% కూడా ఎత్తివేయడం జరిగింది. తర్వాత ఈ రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాపుకు ఎవరిని కూడా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ తీసుకోవడం లేదు. సరే, ఒకవేళ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా తీసుకున్నా ఏం చేసేది లేదు. ఎందుకంటే 56 కార్పొరేషన్లు పెట్టారు. కులాలకు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి అట్లీస్ట్ కుర్చీ టేబుల్ లేకుండా 2 సంవత్సరాల కాలపదవి అయిపోయి దాని తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పదవి కూడా అయిపోయింది. ఈ విధంగా కళ్ళెపల్లి కబుర్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనము ఖచ్చితంగా తప్పేయాలని కోరుకుంటున్నాము. లోకల్గా వస్తే లోకల్గా శ్రీమోహన్ రెడ్డి గారు మనకు చేస్తున్నటువంటి ద్రోహం ఏంటంటే ముడిపడి గడిలో 4 సార్